మీరు ప్రతి వారం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మేము ఇంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం, ఈ విధంగా ఎవిడెన్స్ వచ్చింది, ఇంతమంది బాధితులు మా దగ్గరికి వచ్చిండ్రు, వాళ్ళు ఈ విషయాలు చెప్పండి అని మీ చట్టం పర్మిట్ చేస్తే చెప్పండి. కానీ ఇవి చేయకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మీరు ఒక మహా టీవీ ఛానల్కో లేకపోతే ఇంకేవో 10 యూట్యూబ్ ఛానళ్ళకో ఇంకా రకరకాల యూట్యూబ్లు చెప్పి చాలా అశ్లీలకరమైన థంబ్నెయిల్స్ పెడుతూ మౌనమే అంగీకారం, సిగ్గుంది ఆడవాళ్ళ ఫోన్ వినడానికి, కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి, రాత్రికి రాత్రి రాకపోతే చదవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది. ఇలాంటి థంబ్నెయిల్స్ ఇవ్వమని మరి మీరు లీక్ చేస్తున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి కార్యాలయం లీక్ చేస్తున్నదా, ఆయన పర్సనల్ టీం లీక్ చేస్తున్నదా? దీని మీద కదా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇలా ప్రజలు కోపంతో టీవీ ఛానళ్ళ మీద పోయి దాడి చేస్తే దానికి కారకులు మీరే, పోలీసులు, రేవంత్ రెడ్డి. మీరు వాస్తవాలు ప్రజలకు చెప్పండి కదా. ట్యాపింగ్ ఎందుకు జరిగింది, ఎవరు జరిగింది, ట్యాపింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ట్యాపింగ్ చట్టం ఏం చెప్తున్నది, వాటి మీద మీరు మాట్లాడాల్సింది. కొంతమంది మీడియా ఛానల్ దగ్గర పెట్టుకొని లీకుల మీద లీకులు ఇస్తున్నారు. మీకు నిజంగా ఇన్వెస్టిగేషన్ ఈ విధంగా జరుగుతుందంటే మీరు పక్కా 1, 2, 3, 4 అని చెప్పి మీరు రోజు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టండి, లేకపోతే సిట్ కార్యాలయం ప్రెస్ మీట్ పెట్టండి. అంతేగాని ఒకవైపు కొంతమంది బాధితులంట వాళ్ళు పోయి ఏసీపీ బంజారాహిల్స్ ఆఫీస్లో కూర్చుంటారు, లేకపోతే జూబ్లీహిల్స్ ఆఫీస్లో కూర్చుంటారు, సిట్ ఆఫీస్లో కూర్చుంటారు, బయట కంటిన్యూస్గా లైవ్ కామెంటరీ వస్తున్నది. అసలు ఏం చేస్తున్నారో తెలుస్తున్నదా రేవంత్ రెడ్డికి? అసలు దేశ భద్రత అంటే ఏందో తెలుసా రేవంత్ రెడ్డికి? ఆంతరంగిక భద్రత అంటే ఏందో తెలుసా రేవంత్ రెడ్డికి? ఇక రెండవ విషయం, నేను ఒక మాజీ పోలీస్ అధికారిగా మాట్లాడుతున్నా, మాజీ ఐపీఎస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నా. నిజానికి ఫోన్ ట్యాపింగ్ అనేది అది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక శాఖకు సంబంధించిన వ్యవహారం. ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఉంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ దేశంలో ఎవరు కూడా మాకు ఈ విధంగా ఫలాని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయండి అని చెప్పరు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో బీజేపీ నాయకులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నది అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లో కూడా ప్రతిపక్షాలు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయి అంటున్నారు. అంటే ఈ ట్యాపింగ్ అనేది ఒక హాస్యాస్పదమైన వ్యవహారంగా మారిపోయింది. ఇక బీజేపీ నాయకులైతే వాళ్ళు మొత్తం ఒక కామెడీ సీరియల్ లాగా మాట్లాడుతున్నారు. 10వ తరగతి పేపర్ల లీకేజ్ వ్యవహారంలో అడ్డంగా టెలిఫోన్ ఆధారాలతో దొరికిపోయిన బండి సంజయ్ కూడా ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మన దురదృష్టానికి ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన కూడా ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాడు. నేను బండి సంజయ్ వాళ్ళ బాస్ అమిత్ షా గారు ఏం చేసినారో నేను 2 నిమిషాలు చెప్తాను, అది కూడా తర్వాత. రఘునందన్ రావు గారు ఆయన కూడా ఇవాళ సిద్దిపేటలో ఘోరంగా పేద రైతుల భూములు కబ్జా చేసిన, అదేవిధంగా వెల్మల, కొండకల్, శంకర్పల్లి మండలంలో వేల కోట్ల రూపాయల విలువైన భూముల విషయంలో ప్రజల పక్షం వహించకుండా మరి కాంప్రమైజ్ అయ్యి లోకల్ ఎన్నో గూడు పుటానేల వ్యవహారాలు నడిపిస్తున్న రఘునందన్ రావు కూడా ఇవాళ మరి ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే అందరిని పిలుస్తున్నారు, నన్నెందుకు పిలిస్తలేదని చెప్పి ఆయన కూడా మరి పేరు చెప్పి పిలిపించుకొని పోయి ఆయన కూడా నన్ను కూడా మరి ఎగ్జామిన్ చేయండి, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటున్నారు.